మెస్సీ హైదరాబాద్కు రాబోతుండు. 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఆయన మ్యాచ్ ఆడబోతుండు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆడబోతున్నారు ఆయనతో పాటు. అయితే ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అంటే వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకుల్ని రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గేని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసేందుకు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయినప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏమడిగిరట అంటే ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుందా అని అడిగిండట. కాదు, ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు, మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాము అని అన్నాడట. మరి మీరు ఆర్గనైజ్ చేయనప్పుడు మీరు ఎట్లా ఇన్వైట్ చేస్తారు, ఏ హోదాలో ఇన్వైట్ చేస్తారు? దీనికి ఆన్సర్ లేదు. నిన్న మొన్న రాక ప్రభుత్వం ఏం చెప్పింది, మొత్తం మెస్సీని తెలంగాణకు తీసుకురాబోతున్నాం, చాలా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నాం, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిన్న ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఢిల్లీలో మాత్రం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు. మరి ఏది నిజం అనుకోవాలి? తెలంగాణలో మాట్లాడిన మాటలు నిజమా, లేదంటే ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు నిజమా? లేదు, ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో చెప్తున్నలానే అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అయితే కనుక ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రచారం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దాన్ని ఎందుకు పర్యవేక్షిస్తున్నారు? మెస్సీ వచ్చేటువంటి ప్రోగ్రామ్ని, అక్కడ ఉన్నటువంటి స్టేడియాలని మొత్తం కూడా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికక్కడ. ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి దాన్ని అంతటిని కూడా వీళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రభుత్వం ఆర్గనైజ్ చేయనప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ప్రచారాన్ని కల్పిస్తుంది? ఇప్పుడు వీటికి సమాధానాలు దొరకాల్సి ఉంది.